హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకి ఏపీపీఎస్సీ నుంచి క్యాలెండర్ అప్డేట్ ఏమైనా 2024 రాబోతా ఉందా అని చాలామందికి ఒక డౌట్ ఉంది. మరి మనకు చిరంజీవి సార్ గారు అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా క్యాలెండర్ అనేది ఏపీపీఎస్సీ చైర్మన్ గారు జూన్లో ఇద్దాం అనుకున్నారు. కాకపోతే మేము రిక్వెస్ట్ మేరకు మళ్ళీ జనవరికే వస్తూ ఉంది క్యాలెండర్ అనేది. జనవరిలో క్యాలెండర్ ఇచ్చామనుకోండి, తర్వాత మీరు ఎగ్జామ్ ఎప్పుడు ఇస్తారు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఫిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు చెప్తే దానికి అనుగుణంగా నిరుద్యోగ యువత చదువుకుంటూ ఉంటుంది అని రిక్వెస్ట్ చేశాం. అందులో చైర్మన్ గారు కూడా సానుకూలంగా స్పందించారు అని చెప్పారు అని చిరంజీవి సార్ గారు ఇటీవల ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక క్యాలెండర్ ప్రకటన అయితే మాత్రం మనకు జనవరి 2024 ఉండబోతా ఉంది అని మీరు భావించండి. ఓకే, సో జనవరి 2024 అయితే మాత్రం క్యాలెండర్ ప్రకటన అయితే ఉంది. కానీ నోటిఫికేషన్స్ అయితే మాత్రం జనవరిలో అయితే రావు. ఎందుకంటే ఆల్రెడీ చాలా పెండింగ్లో ఉన్నాయి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 ఇంకా మనకు మెయిన్స్ ఇంకా జరగలేదు. ఇంకా గ్రూప్ 2 మెయిన్స్ ఉంది, తర్వాత డివైఈఓ గురించి ఉంది, తర్వాత అది కాకుండా ఇంకా దాదాపుగా 19 రకాల నోటిఫికేషన్స్ మనకు స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అన్ని కూడా చిన్న చిన్న పోస్ట్ అన్నీ కూడా, అంటే అవన్నీ కూడా క్లియర్ అయితే కానీ మనకు కంప్లీట్ క్యాలెండర్ అయితే మనకు రాకపోవచ్చు. అంటే ఇస్తారు కానీ నోటిఫికేషన్ జారీ అయితే ఉండదు అని క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే మరి నోటిఫికేషన్ ఎప్పుడు జారీ అవుతాయి అంటే మరి మనం అనుకున్నంతగా ఫాస్ట్గా అయితే లేవు. జనవరిలోనే వస్తాయి, మార్చి నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి అని మీరు మర్చిపోండి. ఇంకా అది లేదు, అది ఓకే అందని ప్రశ్న. ఇంకా కాకపోతే నోటిఫికేషన్ జారీ ఎప్పటి నుంచి ఉంటుందంటే మనకు మేబీ జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే మనకు 31 మార్చి వరకు మనకు ఫినాన్షియల్ ఇయర్ కాబట్టి ఇక ఫినాన్షియల్ ఇయర్లో కొత్త నోటిఫికేషన్ జారీకి ఛాన్స్ ఉండదు. ఫస్ట్ అప్రూవల్ కావాలా, ఒక నోటిఫికేషన్ అన్నప్పుడు ఫినాన్స్ నుంచి మనకు అప్రూవల్ రావాలి. కాబట్టి ఆల్రెడీ పాత ఉన్నాయి కాబట్టి ఇక పాత క్లియర్ అయితే కానీ కొత్త వాటి జోలికి పోరు. కాబట్టి మనకు 31 మార్చి వరకు అయితే మాత్రం కొత్త నోటిఫికేషన్స్ ఉండే ప్రసక్తి లేదు. ఇక ఈవెన్ నాకు తెలిసి డిఎస్సి కూడా ఉండదు అనుకుంటున్నా. ఏది జనవరి ఫిబ్రవరిలో ఉండకపోవచ్చు. అది కూడా ఏదన్నా సరే ఏప్రిల్ తర్వాతనే మనం లెక్కలకు పెట్టుకోవచ్చు. అంటే ఈ యొక్క రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయితే మరి ఫాలో అవుతారా లేదనేది అది గవర్నమెంట్ డెసిషన్ అన్నమాట. మరి పరీక్షలు ప్రారంభం అయితే మాత్రం ఎప్పుడు ఉంటాయి అంటే మరి జూన్లో జారీ అయితే మీరు ఒక 2 to 3 months టైం అయితే ఉంటుంది కదా. కాకపోతే వీళ్ళు ఏం చెప్పొచ్చు అంటే మేము ముందుగానే ఇచ్చాము కాబట్టి డేటు మేము ఎక్కువ టైం ఇవ్వము, ఒక 2 months ఎగ్జామ్ క్లియర్ చేస్తాం అని కూడా పెట్టుకోవచ్చు. అట్టెత్తుకున్నా కూడా మనకు పరీక్షలు అయితే మాత్రం మనకు ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది అంటే ఇది ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే మాత్రం ఫస్ట్ మనకు ఉండేది మాత్రం డిఎస్సి నోటిఫికేషనే. ఇది కూడా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సైన్ చేసింది కూడా డిఎస్సి మీదనే. కాబట్టి ఇప్పటికి అనేక అవంతరాలు ఎదుర్కొంటూ ఉంది, కింద మీద పడుతూ దొర్లు కూడా పోతూ ఉంది అనమాట. మరి ఎందరూ దొర్లుతూ పోతుంది, ఎక్కడ ఆగుతుందో ప్రశ్న తెలియలేదు దీని మీద. ఎక్కువ మంది ఆలోచించేదామంటే పోలీస్ రిక్రూట్మెంట్ గురించి. ఎందుకంటే పోలీస్ ఉద్యోగాలు కూడా దాదాపుగా మనకు 20,000 ఉద్యోగాలు ఉన్నాయనేసి స్వయాన హోమ్ మినిస్టర్ గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2 పెద్ద రిక్రూట్మెంట్స్ అనమాట. అయితే పోలీస్ అనేది మనకి ఇంకా 6,100 పోస్టులు జరిగినటువంటిదే స్టిల్ ఇంకా కోర్టు కేసుల పెండింగ్లో ఉంది. ఈవెంట్స్ వచ్చేసి డిసెంబర్ ఎండింగ్ నుంచి జరుగుతూ ఉన్నాయి. అట్లా ఎత్తుకుని కూడా ఇది ఎగ్జామ్ అయిపోవాలంటే మనకు ఫిబ్రవరిలో లేదా మార్చిలో అయిపోద్ది. ఆ తర్వాత వాళ్ళు ట్రైనింగ్ పోయి అన్నీ అయిపోతే ప్రాసెస్ అంతా ఒక 6 months to 8 months పడుతుంది. అంటే కానిస్టేబుల్స్ వరకు నేను అనుకోవడం ఏమంటే యాజ్ యూజువల్గానే నవంబర్లో నోటిఫికేషన్ ఉండొచ్చు అని నేను అనుకున్నా. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం మిత్రమా. మరి ఒకవేళ త్వరగా ఇవ్వాలనుకుంటే కూడా 20,000 వేకెన్సీ ఉన్నాయి కదా, ఒకేసారి లేదు 10,000 ఇద్దాం అనుకుని త్వరగా కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా తర్వాత మనకు దేవాదాయ శాఖ నుంచి కూడా దాదాపు 500 ఖాళీలు వస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా 7,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తూ ఉంది. మరి దీంతో సంబంధం లేకుండా అంటే ఏపీపీఎస్సీతో సంబంధం లేకుండా హైకోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇది మొత్తానికైతే మాత్రం మనకు క్యాలెండర్ యొక్క ప్రకటన గురించి. మరి ఏదేమైనా సార్ కూడా చెప్పేది ఏమంటే చిరంజీవి సార్ గారు కూడా మీరు చదువుతూ ఉండండి, ఆపొద్దండి. నోటిఫికేషన్స్ అయితే మాత్రం యూపీఎస్సీ ఏ విధంగా అయితే క్యాలెండర్ ఇస్తూ ఉందో అదే మాదిరిగా ఏపీపీఎస్సీ కూడా నెక్స్ట్ 4 ఏళ్ళ వరకు, అంటే ఇప్పుడు 1 year అయిపోయినట్లు అనుకో మిత్రం, 4 అయిపోయాయి, ఇంకా 5 రావు.
4 నోటిఫికేషన్ అయితే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అయితే ఉంటుంది, 4 ఏళ్ళ వరకు ఉంటుంది. కాబట్టి మీరు భయపడొద్దండి, నేను చూసుకుంటా అని సార్ హామీ ఇచ్చారు. కాబట్టి మరి మనందరూ కూడా నమ్మొచ్చు. ఇది మిత్రమా. సో మరి ఏపీ హైకోర్టుకు సంబంధించి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఏపీ హైకోర్టుకు మన దగ్గర ఉత్తమ్స్ అకాడమీ యాప్లో, సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మనకు కోర్స్ అందుబాటులో ఉందన్నమాట. ఈ కోర్స్ కాస్ట్ కేవలం 300 రూపీస్, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉందన్నమాట. సో మరి నచ్చితే కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా అన్ని రకాల పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి యాప్ నందు ఉందన్నమాట. సో నచ్చితే ఆ యొక్క కోర్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇంకా మనం తొందరలో అయితే లేదు, మినిమం అయితే మాత్రం మనకు జనవరిలో క్యాలెండర్, జూన్ నుంచి ప్రకటనలు, మరి ఆ తర్వాత 2 మంత్స్ నుంచి ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.